సంఘం ఆధ్వర్యంలో నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆర్టీఓ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ రైతు సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేట్ వ్యవస్థను తీసుకురావడం కోసం ప్రభుత్వం కుట్రలు పన్ని ఇప్పటికే జిల్లాల్లో అనేక మంది పేర్లను తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన సహకార సంఘాల్లో ఇలాంటి వ్యవస్థను తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఇవాళ రైతులు కూడబెట్టుకున్న షేర్ పేరుతో ఉన్న దాని మూలధనాన్ని ఇలా ఈ నామినేట్ పదవులు కొట్టేసిన వాళ్ళు ఇలా దాన్ని తినేసే అవకాశం ఉంది. ఇప్పటికే మరి ఎన్నికలు జరిపి ఇలా ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికలు జరపకుండా తాను ఎందుకంటే రాజకీయ నిరుద్యోగం కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు కనుక వాళ్లకు ఈ పదవులు అంటగట్టి అట్లాగే ఈ పదవులను అమ్ముకొని ఇలా డబ్బు దోచుకోవాలని ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా మరి రైతులు ఎన్నుకున్న వాళ్ళు ఇలా అధికారంలోకి వస్తే వాళ్ళు ఇలా ఆచితూచి ఇలా రైతుల పట్ల రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం ఇలా వాళ్ళు ఇలా కృషి చేస్తారు. కానీ ఇలా నామినేట్ ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు నామినేట్ చేసిండు కనుక బేటా నువ్వేమనొద్దు, రైతుల గురించి మాట్లాడద్దు, కనుక అక్కడ ఉన్న సంపద అంతా దాచుకో మాకు తినబెట్టు అనే ఆలోచనతో ఇలా అధికారులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఈ కుట్రలు చేసి ఇలా ఈ నామినేట్ వ్యవస్థను తీసుకొస్తున్న పరిస్థితి. అందుకోసం అనేక ఇలాంటి చర్యలు చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో కానీ కోర్టులు తీర్పునిచ్చాయి. ఈ వ్యవస్థ సరైనది కాదు. ఎందుకంటే ఇలా రైతుల షేర్తోని రైతుల మూలధనంతో ఇలా ఈ సొసైటీలు నడుస్తున్నాయి. మనం గతంలో చూసినాం సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీకి నామినేట్ తీసుకొస్తే దాన్ని ఇలా అమ్ముకున్న బోధందంటే ప్రభుత్వ ఆధీనంలో నడిచింది, అది వేరు. కానీ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీకి రైతుల మూలధనంతో ఇలా ప్రభుత్వ వాటతో ఉంటే ఇలా ఐఏఎస్ ఆఫీసర్ను ఒక ఎండీ వేయకుండా ఒక చైర్మన్ నామినేట్ చైర్మన్ తీసుకొచ్చి ఇలా ఆ వ్యవస్థను అంత పూర్తి చేసి ఇలా ఫ్యాక్టరీని అమ్ముకోవడం కోసం కుట్రలు చేసిన పరిస్థితి. ఆ విధంగానే ఇలా సొసైటీలు ఇలా లాభాలతో నడుస్తున్న సొసైటీలలో మరి అనేక రకాలుగా అక్కడ వేతనాలు కానీ అక్కడ ఉన్న పనిచేస్తున్న వాళ్లకు ఉద్యోగులకు కానీ గ్యారంటీ కల్పిస్తున్నా ఉంది. ఎందుకంటే వల్ల ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా వస్తున్న ఆదాయంతో అక్కడ వ్యవస్థ ఒక 5-6 ఒక సొసైటీలో 5-6 ఉద్యోగులు బతుకుతురు. అట్లాగే వచ్చిన ధాన్యం అట్లాగే ధాన్యం కానీ ఇంకోటి కానీ కరెక్ట్ సక్రమంలో అమ్ముతున్న పరిస్థితి. కానీ రాబోయే రోజుల్లో మరి ఈ నామినేటెడ్ వ్యవస్థ వస్తే ఇలా పూర్తిగా విరుద్ధమై ఆ వ్యవస్థలో మరి రైతులు ఇలా మళ్ళీ అడిగే దిక్కుండదు, ఎవడు అడిగే హక్కు ఉండదు. ఆ విధంగా తీసుకొస్తారు కనుక ఈ నామినేట్ వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేసి అధికారుల ద్వారా ప్రభుత్వానికి ఇలా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రభుత్వం నామినేట్ వ్యవస్థను వెంటనే విరమించుకొని ఎన్నికలు జరిపి ఇలా రైతుల శ్రేయస్సు కోసం ఆ సంఘాలను బలోపేతం చేయాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఇటువంటి నామినేట్ వ్యవస్థ కనుక వచ్చినట్టయితే ఇక సహకార సంఘాల్లో అడిగే నాదుడు అనేవాడు ఉండడు. ఇంత వ్యవస్థ ఉండి ఎన్నికల ద్వారానే ఈ సహకార సంఘాలు నడుస్తున్నప్పటికీ అనేక చోట్ల మనం వింటున్నాము పెయిడ్ సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు అవినీతి చేశారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదైనటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మరి ఇక ఇప్పుడు ఈ విధంగా ఈ నామినేట్ వ్యవస్థ కనుక వచ్చినట్టయితే రాబోయే కాలంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు, ఆస్తులు అమ్ముకోవటాలు, మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి రావటము, మరి సహకార వ్యవస్థ అనేది నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మరి ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రభుత్వాన్ని ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో మరి దమన నీతి ఏదైతే ఉందో దీన్ని మనం వ్యతిరేకించాలా, గట్టిగా పోరాడాలా. లేకపోతే ఈ వ్యవస్థ మరి వేళ్ళూనుకొని పోయిందంటే ఆ తర్వాత ఎంత పెద్ద పోరాటం చేయాల్సి వస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి తొలి దశలోనే ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా నిద్రలేసి ఇవాళ మాకు సహకారాన్ని అందించినట్టయితే మరి ప్రజలందరూ కూడా ఏకతాటి మీద వచ్చినట్టయితే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. విరమించుకోవాలి నామినేట్ వ్యవస్థను, విరమించుకోవాలి నామినేట్ వ్యవస్థను. రైతు సంఘం